హలో ఆల్, ఈ వీడియోలో కరికాడ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. రీసెంట్ గానే ప్రైమ్ వీడియోలోకి అయితే స్ట్రీమింగ్ వచ్చింది. తెలుగు డబ్బింగ్ కూడా అవైలబుల్ గా ఉంది అండ్ డబ్బింగ్ కూడా బాగుంది. మూవీ రన్ టైం అయితే 2 hours 20 minutes అయితే ఉంది భయ్య. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఎనిమల్ హంటర్ గా లైఫ్ లీడ్ చేస్తున్న కాడా క్యారెక్టర్ చుట్టూరు స్టోరీ తిరుగుతుంది. తన పాస్ట్ లైఫ్ కనెక్షన్, రీఎన్కార్నేషన్ యాంగిల్, అదే మరొక జన్మ, లవ్ స్టోరీ, రెవెంజ్ ఎలిమెంట్స్ అన్ని కలిపి డ్యూయల్ టైమ్ లైన్ నరేషన్ తో సినిమా అయితే ముందుకెళ్తుంది భయ్య. మరి ఇక ఓవరాల్ గా ఈ మూవీ నాకేలా అనిపించింది అంటే, నాకైతే ఏం వర్కౌట్ అవ్వలేదు. కాన్సెప్ట్ ఇంట్రెస్టింగ్ అనిపించినా కానీ ఎగ్జిక్యూషన్ అండ్ ఇవి రైటింగ్స్, స్క్రీన్ ప్లే అంతా కూడా అవుట్డేటెడ్ అన్నమాట. మామూలు అవుట్డేటెడ్ కాదు. పాజిటివ్స్ ఏమైనా ఉన్నాయంటే విలేజ్ బ్యాక్ డ్రాప్, విజువల్స్ అండ్ ఆ ఫారెస్ట్ అట్మాస్ఫియర్ బాగుంటాయి. అండ్ అలాగే ఈ రీఎన్కార్నేషన్ కాన్సెప్ట్ లో ఒక ట్విస్ట్ అయితే ఉంటుంది. అది కూడా లాస్ట్ క్లైమాక్స్ రివీల్ దగ్గర అదొకటి పర్లేదు అనిపించింది. యా, ఇట్స్ గుడ్ అంతే. కాడా నాటరాజ్ స్క్రీన్ ప్రెసెన్స్ కొంచెం బాగా వర్కౌట్ అయింది భయ్య. మాస్ ఆడియన్స్ కి అయితే కనెక్ట్ అవ్వచ్చు. రూరల్ డ్రామా లవర్స్ కి కూడా కొన్ని సీన్స్ బాగా వర్కౌట్ అవుతాయి అంతే. ఇంతకు మించి అయితే నాకేం మూవీలో వర్కౌట్ అవ్వలేదు. మెయిన్ బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంట్రా అంటే, కాన్సెప్ట్ ని ఒక రూరల్ డ్రామాకి కనెక్ట్ చేయడం అనేది అస్సలు వర్కౌట్ అవ్వదు. ఈ కాన్సెప్ట్ మెయిన్ ఈ రీఇన్కార్నేషన్ యాంగిల్ అనేది అస్సలు వర్కౌట్ అవ్వదు అనమాట. రూరల్ డ్రామాకి నాకైతే అస్సలు కనెక్ట్ అవ్వలేదు. ఎమోషన్స్ మెయిన్ గా వర్కౌట్ అవ్వలేదు భయ్య. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఏ క్యారెక్టర్ కి కూడా కనెక్ట్ అవ్వరు. అండ్ ఈవెన్ స్టోరీ నరేషన్ కూడా కొంచెం అన్ఈవెన్ గానే ఉంటుంది అనమాట. పైకి ప్రెసెంట్ లైఫ్ అండ్ పాస్ట్ లైఫ్ పోర్షన్స్ మధ్య కనెక్షన్ స్మూత్ గా ఫీల్ అవ్వదు. అసలు ఏదో అతికించి పెట్టినట్టు ఉంటుంది భయ్య. అసలు వర్కౌట్ అవ్వలేదు. ఇంకా ఎమోషనల్ సీన్స్ అయితే కొన్ని చాలా ఓవర్ డ్రామాటిక్ గా ఉంటాయి. అందుకే కనెక్ట్ అవ్వలేకపోయాం. అంబిషియస్ ఐడియా ఉన్న ఎగ్జిక్యూషన్ కంప్లీట్ గా ల్యాండ్ అవ్వలేదు. నాకైతే అది అనిపించింది. చాలా దిక్కున ప్రాబ్లమేటిక్ సీన్స్ ఉన్నాయి, ఓవర్ డ్రామాటిక్ మూమెంట్స్ ఉన్నాయి, ఎమోషనల్ కనెక్ట్ లేదు. అండ్ స్టోరీ కూడా మొత్తం అవుట్డేటెడ్ గా అనిపించింది. ఎగ్జిక్యూషన్ కూడా అవుట్డేటెడ్ గానే ఉంటుంది. సో అందుకే నాకైతే మూవీ నచ్చలేదు, వర్కౌట్ అవ్వలేదు కూడా. ట్రై చేద్దాం అనుకుంటే ట్రై చేయండి. ఎవరన్నా రూరల్ డ్రామా లవర్స్, స్టోరీ రొటీన్ కొన్నా పర్లేదు, ఈ పూర్వజన్మ కాన్సెప్ట్ కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంది కదా చూస్తాం అనుకుంటే ట్రై చేయొచ్చు. ఫ్యామిలీతో చూడొచ్చు అంటే అక్కడక్కడ కొంచెం రొమాంటిక్ ఎలిమెంట్స్, సాంగ్ అండ్ యాక్షన్ ఫైట్ లో కొంచెం ప్రాబ్లమేటిక్ ఉంటాయి. అవన్నీ స్కిప్ చేసుకుంటే చూసేయచ్చు, నో ప్రాబ్లం. ఓకే, మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం గైస్. అంటిల్ దెన్ లవ్ యూ ఆల్, బై.